హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక వీడియో, నిన్న ఇచ్చినటువంటి వీడియోకి ఒక అమ్మాయి కామెంట్ చేసింది. ఏమనంటే, సార్, మా బైబిల్లో సూర్యపట్టణము లేదు, నాశనపురం అని ఉంది అని ఆమె చెప్పింది. వాస్తవంగా ఇవి ఓల్డెస్ట్ పాత బైబిల్లో ఇలా రాస్తారు, అంటే ట్రాన్స్లేషన్ చేస్తారు. అప్పుడు నాశనపురము సూర్యపట్టణంలో ఏది నిజమైనటువంటి పట్టణం? పురం అన్న పట్టణమే. ఈ రెండాటిని మనం బిబిలికల్గానే అర్థం చేసుకొని ఆ యొక్క ఆలోచన విధానంలో నుంచి, అంటే కన్ఫ్యూజన్ స్టేటస్ నుంచి బయటపడాలి. ఇప్పుడు మనం ఈ రెండాటికి మధ్య ఉన్న తేడా ఏంటి బైబిల్ నుంచి కూడా మనం చూడాలి. కామెంట్ ఏంటంటే, సూర్య, రెండోది, అంటే ఈ కామెంట్లో ఉన్నట్టు పదం, రెండోది నాశనం. ఈ రెండు పదాలే కదా మనిషిని కన్ఫ్యూజ్ చేసింది. పురం అన్నా పట్టణం అన్నా రెండు ఒకటే. ఏమే కాబట్టి ఇప్పుడు సూర్యకి నాశనానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో మనం చూస్తే ఈజీగా ఈ యొక్క కన్ఫ్యూజన్ నుంచి బయటపడవచ్చు. ఓకే, బైబిల్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్. తర్వాత మనం తెలుగు బైబిల్లోకి కూడా వెళ్ళిపోయి అసలు నాశనపురం ఎలా అవుతుందో మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదే వీడియోలో. ఓకేనండి. ఇప్పుడు మనం తప్పనిసరిగా ఒక బైబిల్ని తీసుకొని, అంటే ఒక తెలుగు బైబిల్ కాకుండా వేరే వెర్షన్ బైబిల్ తీసుకొని దాంట్లో ఈ మాటలకు అర్థం ఏంటి కూడా మనం చూద్దాం. ఓకేనండి, వెళ్దాం. థ్యాంక్ యూ. మనం కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ తీసుకున్నప్పుడు దానిలో కొన్ని ప్రధానమైనటువంటి ట్రాన్స్లేటెడ్ విషయాలు మనం నేర్చుకుంటే, అప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలో క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఈనాటి సమాజానికి క్రైస్తవుడు ఇవ్వవలసినటువంటి సబ్జెక్టు బైబిల్ పట్టిన ప్రతివాడికి ఒక బాధ్యత అనేది గుర్తు చేస్తున్నట్టుగా కూడా మీరు గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఏ కాడికి వాడెవడో వచ్చి క్రిస్టియన్స్ మీద దాడి చేస్తుంటే మేము యేసుక్రీస్తు నామములో తన్నించుకుంటాం, కొట్టించుకుంటాం అనేది బైబిల్ అటువంటి ఆలోచన విధానానికి వ్యతిరేకం. యేసుక్రీస్తు సిరియెత్తుకున్నాడు కదా సార్, మనం కూడా సిరియెత్తుకుని మోద్దాం, ఇవన్నీ నాన్ సెన్స్. ఇలా చేయొద్దు. ఇలా ఎవడైతే చేశాడో వాడు నిజమైనటువంటి దుష్ట శక్తితో కలిసి ఉన్నాడని అర్థం. దేవుడు నీకు ఇప్పుడు ఒక వ్యక్తిని కొడుతుంటే నువ్వు కూడా నాలాగే ఉండు, నాలాగే కొట్టించుకోమని దేవుడు చెప్పిన సందర్భం తక్కువ అని ఎందుకన్నానంటే, అది క్రిస్టల్ క్లియర్గా ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ మాట చెప్పాను నేను. నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే కదా, బైబిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసినప్పుడు అసలు దేవుడు ఎక్కడ ఒకడు కొడతంటే నువ్వు కూడా కొట్టించుకొని నాలాగే బ్రతుకని చెప్పిన సందర్భం లేదు. బైబిల్లో ఇంకా మీకు క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే, నెహెమ్యా దేవాలయాన్ని కట్టించేటప్పుడు ఒంటి చేత్తోనే కట్టారు. తెలుసా మీకు అది? ఎప్పుడైనా ఓల్డ్ టెస్టమెంట్ చదివితే మీకు అర్థమవుద్ది. నెహెమ్యా గ్రంథం చదివితే మీకు అర్థమవుద్ది. నెహెమ్యా ఏం చేస్తాడంటే, ఒక రాజు దగ్గర పనిచేస్తున్నప్పుడు తను ముఖం అంతా విచారంగా బాధగా పెట్టుకుంటాడు. రాజు అడుగుతాడు, ఏంటంటే నీ ముఖం చాలా విచారంగా ఉంది, చాలా ఆలోచిస్తున్నావు, ఏమైంది నీకు అని అడుగుతాడు. నెహెమ్యా గ్రంథం చదవండి, నేను కింగ్ జేమ్స్ వెర్షన్ స్క్రీన్ పెట్టి చెప్పి మాట్లాడుతున్నాను అంతే. ఆయన అంటాడు, మీ దగ్గర నేను బాగానే ఉన్నాను, కానీ మా దేవుడైన యెహోవా యొక్క దేవాలయం పడిపోయింది సార్, పడగొట్టారు శత్రువులు అన్నట్టుగా మాట్లాడతాడు. అయితే ఒక పని చేయి, నీకు ఏది కావాలో దాన్ని మరమ్మతు చేయించుకో, నేను నీకు వేసా ఇస్తానంటాడు. ఇప్పుడు మనం దాన్ని వేసా అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే
నిన్ను మధ్యలో ఎవడో ఆపకుండా నా యొక్క లెటర్ చూపించు అంటారు. తెలుసా? వీసా సిస్టమ్ ఆనాటి కాలంలోనే ఉంది. అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను. తర్వాత ఇక్కడ పాయింట్కి వస్తాను. అది చూపించిన తర్వాత మాట్లాడదాం. నెహెమ్యా 2వ అధ్యాయం చదివితే అటు తర్వాత అహష్వేరోషు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగేవాలనని చూచుండగా నేను, అంటే ఇదిగో ఇక్కడ నేను అనే పదం నెహెమ్యా అని అర్థం. అంటే నెహెమ్యా తన సొంతగా రాశాడు అని అర్థం. నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేను ఎప్పుడూ అతని ఎదుట విచారంగా ఉండలేదు. ఇది ఇక్కడ రాసిన మాట. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, శుభ్రంగా ఉన్నావుగా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అన్నాడు. అనగా నేను క్యాజువల్ మాట్లాడుతున్నాను ఇక్కడ. అంటే వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఏమైంది నెహెమ్యా, చాలా విచారంగా ఉన్నావు, నీకు వ్యాధి లేదు, చాలా శుభ్రంగా ఉన్నావు కదా, నేను చూసినంతవరకు బాగానే ఉన్నాను, నువ్వు ఏమైంది నీకు అని అడుగుతాడు. నేను మిగులో భయపడి, ఆ మాట ఎప్పుడైతే అన్నాడో భయపడ్డాను, నేను చాలా భయపడ్డాను. రాజుకి ఈ విషయం తెలుసు నేను దుఃఖంగా ఉన్నాను అన్న సంగతి. అంటే రాజు నా హృదయం గురించే కాదు, నేను అక్కడ పని చేస్తున్నప్పుడు అతను నా యొక్క నడతలు కూడా గమనిస్తున్నాడు అని అప్పుడు కలిగిండొచ్చు ఆయనకి. అది కలిగినదే నాతో అనగా నేను మిక్కిలి భయపడ్డాను, చాలా భయపడిపోయాను ఆ మాట అన్నప్పుడు. భయపడి రాజు చిరంజీవి అగును గాక, అంటే చిరకాలం వర్ధిల్లు గాక అని ఇక్కడ చెప్తాడు. ఇప్పుడు నా పితరుల సమాధులుండు పట్టణం అంటే యెరూషలేము అని అర్థం. దాని గుమ్మములు అగ్ని చేతను కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖమును లేకపోవునా అని రాజుతో అన్నాను. ఎందుకన్నాను సార్, మా పట్టణం మొత్తం పాడైపోయిందండి, కాల్చబడిపోయినాయి. అప్పుడు రాజు ఏమంటాడండి, నీకేం కావాలి చెప్పి, ఇప్పుడు ఇదిగో 4 వచనాలు అంటాడు. అప్పుడు రాజు, ఏమి కావాల్సిన నీవు మనవి చేస్తున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాను. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ రాజు ప్లస్ ఈ నెహెమ్యా ఇద్దరు ఒకే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అకార్డింగ్ టు బైబుల్. ఏ కుటుంబం అది? ఏ కుటుంబము? ఆ కుటుంబము నోవహు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. నోవహు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళిద్దరు. కానీ వీళ్ళిద్దరికి మనము ఒకే రక్త సంబంధులము అన్న సంగతి వీళ్ళకి తెలియదు. అయినప్పటికీ కూడా మనము దేవజ్ఞానంతో ఇలా ఆలోచించుకోవాలి. అవును, అహష్వేరోషు ప్లస్ ఈ రాజు ఎవడైనా కానీ వీళ్ళిద్దరూ ఒకటే కుటుంబం వచ్చినాడు కదా, నోవాహు కుటుంబం వచ్చిన వాళ్ళు కదా వీళ్ళంతా. నోవాహు కుటుంబం వచ్చిన వాళ్ళు ఎలా విడిపోయారు? వీళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలతో విడిపోయారని మనము సమాజానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఆలోచించినప్పుడే నీకు బైబిల్ అర్థం అవుతుంది. మళ్ళీ అలా ఆలోచన లేకుండా నువ్వు బైబిల్ చదివావు అనుకో, నీ సొంత డబ్బా చెప్పినట్టుగాను ఆ ఎదురుగా కూర్చున్నవాడు కూడా నీ సొంత వాడు కాదు, ఆడేవాడు పరాయి వాడికి చెప్తున్నా ఆలోచనలో ఉంటావు. నువ్వు ఎప్పుడైతే దైవ సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నావో, వీడు నావాడు, ఆడు ఏ కులం కూడా నీకు అనవసరం, దాంతో నీకు పని లేదు, అది మానవుడు కల్పించుకునే దరిద్రం. అది వాడు ఏ కులమైనా కానీ వాడు నావాడే, బైబిల్లో నుంచి వచ్చిన వాడు దేవుని చేత ఏర్పరచబడినవాడు. కానీ వాడికి దేవుడు ఎవడో తెలియదు, దేవుడు వాడికి కనపడలేదు. కారణం ఏంటంటే వాడి హృదయం చెడిపోయింది కాబట్టి. మరి నీకెందుకు కనపడ్డాడు? నీ హృదయం చాలా బాగుంది కాబట్టి. ఇక్కడ ఈయన అన్నాడు కదా, రాజు సైతము ఎదుటివాడి హృదయాన్ని గురించి నీ బాధే నీ హృదయంలో ఉంది. అక్కడ నీ ముఖం లేదు, నీకు వ్యాధి లేదు, నీ దేహం చాలా చక్కగా ఉంది, నీకు వ్యాధి లేదు కదా, కానీ ఏంది విచారంగా ఉన్నావేంటి అని అడిగి, ఈ విచారము నెహెమ్యా ఇదిగో నీ హృదయం వలనే వచ్చింది అని రాజు కనుగొన్నటువంటి విషయం అది. సో అంత గొప్ప విషయాన్ని మనం గ్రహించాలి. ఈయనకి నా హృదయంలో విషయం ఎలా తెలిసింది అని భయపడ్డాడు. భయపడి చెప్పినటువంటి మాట. అప్పుడు రాజు ఏమంటున్నాడు ఇక్కడ ఏ మాటల్లో, ఏం కావాలి ఇప్పుడు, ఎందుకు బాధకున్నా, ఏం కావాలి చెప్పు, నా స్థానంలో నా యొక్క సమ్ముఖంలో ఉన్నావు, నువ్వు ఏం కావాలి నీకు అంటే, అప్పుడు తను చెప్తాడు, నేను యోధా దేశమున చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా అవతల నన్ను అధికారులకు తాకీదులను ఇవ్వు.
తాకీదు అంటే వీసా అని అర్థం. వీసా. నెహెమ్యా ఏ కాలం నాటివాడు? పోయి టైం చూసుకొని నీకు అర్థమవుద్ది. ఆనాటి కాలంలోనే వీసా ఉంది, ఈనాటి ఉన్న పదాల ప్రకారం చూసుకుంటే. రైట్? ఎవడన్నా ఆపడానికి వీల్లేదు రాజుగారు, మీరు మీ దగ్గర నుంచి వస్తున్నా చెప్తున్నాను, ఓకే బాగానే ఉంది, మరి మధ్యలో ఎవడ నాతో ఏం చేయాలి? నమ్మాలి కదా. అప్పుడు అధికారులకు ఏం చేయాలి? వీసా చూపించాలి. వీసా సిస్టమ్ నెహెమ్యా కాలం నుంచి కూడా ఉంది, అంతకు ముందు నుంచి కూడా ఉంది. అనగా ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్ళాలంటే వీసా తప్పనిసరి. ఇక్కడి నుంచి నేర్చుకున్నారు. ఇటువంటి మాటల నుంచి వెస్ట్రన్ కల్చర్లో ఉన్నవాడు నేర్చుకొని ఇదిగో వీసా సిస్టాన్ని తీసుకొచ్చాడు. అనుమతి. నా దేశం దాడుతున్నావంటే నువ్వు నాకు అనుమతి పత్రం ఉందా నీ దగ్గర? ఉంటే ఇవ్వు, చూపించు, అప్పుడు నేను వదిలిపెడతా, లేకపోతే వదిలిపెట్టను, లేదా జైల్లోకి వెళ్తావు, మా దేశంలోకి వచ్చి గూఢాచారిగా గమనించి నేను రకరకాల కేసులు పడేసి లోపల పడేస్తాం అనే టైపులోకి తీసుకొచ్చారనమాట. అర్థమైందా? తాకీదు అంటే వీసా. ఆనాటి కాలంలో రాసి ఇచ్చేవాడు, రాజుగారి ముద్ర వేసి పంపించేవాడు. అలాగా ఇది వీసా విషయం. తర్వాత ఇదే నెహెమ్యా ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ గుమ్మాలు కాల్చబడినాయి కదా, గుమ్మాలు కాల్చబడిన తర్వాత ఈ రాజు ఏం చేస్తాడు? ఈ వెళ్ళిపోయిన తర్వాత ఈ నెహెమ్యా చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, ఆయన ఆ యొక్క గుమ్మాలను కాల్చబడిన గుమ్మాలను కట్టేవాడిని పిలిచి వాడిని కడుతుంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అప్పుడు వాళ్ళు మనల్ని కొట్టడానికి అవకాశం ఉంటుంది, చంపడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు ఒక చేతితో ఆయుధాన్ని, మరొక చేతితో ఈ యొక్క కోట గుమ్మాలని కట్టండి అని అజమాయిషి ఇస్తాడు. అటువంటి గొప్ప విషయం ఈ నెహెమ్యా చేసిన పని. అది నీకు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక తాకీదులో ఇచ్చాడు కదా, అంటే వీసా విషయం. పట్టణ ప్రాకారమునకును మందిరములో సంబంధించిన కోటగుమ్మలకు నేను ప్రవేశించబో ఇంటికిని దూలములను మ్రానులను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు నెయ్యుడని అడిగి తిని, అందుకు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కలది రాజు నా మనవి ఆలకించెను. తర్వాత నేను నది అవతరం అధికారులకు యొద్దకు వచ్చి వారికి రాజుగారి యొక్క తాకీదులను అప్పగించి తిని. అర్థమైందండి? సో ఇది ఇంపార్టెంట్. వీసా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అధికారి వచ్చి ఇదేంట్రక నీ కథ అంటే, ఇదిగో బాబు నా దగ్గర వీసా ఉందండి అని చెప్పాలి. వాడెవడు చెప్తున్నాడు కదా, ఒక లేబరోడు రోడ్డు మీద దిగేవాడు, బైబిల్ ఏం లేదని, వాడు మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాడు కదా, చిన్నజీర స్వామి వెళ్ళాడు కదా వీసా. ఈ బ్రాహ్మణులందరూ సగం బట్టలు ఎత్తుకొని పోయారు కదా. నేను వాళ్ళని తిట్టేది కూడా అందుకే, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు వాస్తవానికి వాళ్ళు అగ్రవర్ణం కాదు. అది ఎలా ఉంటుందో చూపిస్తాను నేను తర్వాత బైబిల్లోనే. నేను అలాగని వాళ్ళకి వ్యతిరేకం కాదు, వాళ్ళు మనుషులే, దాన్ని చూపిస్తాను. సో వీళ్ళు ఎవడైనా కానీ భారతదేశంలో నుంచి బట్టలు ఎత్తుకొని మూటనెత్తిన తలపోయేవాడు ప్రతి వాడికి ఈ వీసా ఉండాల్సిందే, ఏ దేశంలో పోనేవాడికి. లేదా ఈ దేశాల నుంచి భారతదేశం రావాలన్నా వాడికి తప్పనిసరిగా వీసా ఉండాల్సిందే, అనుమతి పత్రాలు ఉండాల్సిందే. లేకపోతే నువ్వు వ్యర్థుడవి, తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ఇదండి వీసా విషయం. కాబట్టి బైబిల్లో వీసా గురించి ఉంది. ఆ లేబర్ రోడ్డు చెప్పండి, ఆ రోడ్ల మీద దేహానికి ఒక కాయ ఒకటి కట్టుకొని బయటకు కనబడి తిరిగి ఒక నీతి మలినోడు ఒకడు ఉన్నాడు, చెల్లంగితనానికి పుట్టినోడు జాతి ఒకడు ఉన్నాడు. యేసుక్రీస్తు నామాన్ని తిట్టుకుంటూ, బైబిల్ మాటలను తిట్టుకుంటూ, బైబిల్ అనే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకునే ఒక లేఖి సంత, నీతి మాలిన సంత, సిగ్గుమాలిన సంత, బ్రాహ్మణుడు కాకపోయినా బ్రాహ్మణ అవతారం ఎత్తిన ఒక పనికి మాలిన చెత్తవాడు, ఒక నీతి మాలిన చెత్తవాడు రాధామోహనదాస్ అనే ఒక బజారోడు వాడి తల్లి వేసా అని బైబిల్ చెప్తుంది. అది ఎలాగో నిరూపిస్తాను వాటితో. వదిలిపెట్టను రోజు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, ఏ దేవుడిని తిడటానికి వీల్లేదు, ఒప్పుకోను కూడా. వాడిని మాత్రం బయట లాగుతాను అంతే. నోటికి వచ్చిన పదాలు కాదు, బైబిల్ ద్వారా చూపించి వాడు వచ్చిన ద్వారం గురించి మాట్లాడతాను. చదువుకున్నాడు ఎవడైనా సరే ద్వారం అంటే అర్థం చేసుకోవాలి. వాడు వచ్చిన ద్వారం గురించి మాట్లాడకపోతే నేను దేవుని పక్క నిలబడ్డవాడినే కాదురా.
సమాజం నన్ను ఆశ్రయించుకోవచ్చు, తిట్టు చదివేరు సంగతి వదిలిపెట్టినాడిని, బతకని కూడా బతకనే ఉన్నాడు, చచ్చిపోయేలాగా మాట్లాడతాను వాడిని ఫోటోలు పెట్టి. ఏమి రైట్. ఇప్పుడు మనం చూద్దాం, అది ఎలాగో చూద్దాం. చూడండి, ఇది నెహెమ్యా 4వ అధ్యాయంలో 17వ వచనంలో, ఇదిగో, గోడలు కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండిరి. ఇది ఫైట్. 17వ వచనంలో నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. 17 గోడలు కట్టువారును ఎక్కడది? ఎస్, గోడలు కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక్కో చేతి ఆయుధం పట్టుకొని ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒకడు తన చేతిని నడుముకును బిగించుకొని గోడ కట్టుచుండెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచి ఉండెను. బాకా ఊదేవుడు కాపోడు. బాకా ఊదేవుడు కాపోడే కదా. మీకు యెషయా గ్రంథంలో చూపించాను, గుర్తుందా? యెషయా గ్రంథంలో కావలి వాణి నియమించుము, కోట గుమ్మల యొద్ద కావలవాడిని నియమించాలి. ఇప్పుడున్న కాపోడు ఏం చేస్తున్నాడు అంటే, నేను సనాతన ధర్మవర మహాప్రభు పత్తిత్తుని అనుకుంటూ బయలుదేరాడు. నాకు అందుకే కోపం అన్నమాట. ఇటువంటి చెత్తనాయాళ్ళు అందరూ సబ్జెక్టు వాళ్ళ బతుకులేంటో తెలుసుకోకుండా, సబ్జెక్టులో దైవజ్ఞానం గురించి ఏంటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు నేను సనాతన ధర్మం, పక్కనోడు తక్కువ, ఇంకొకటి ఎక్కువ, నేను ఎక్కువ, పెద్ద తూపుగాడిని అంటే నాకు అందుకే మండేది. ఒక్కొక్కరు ఒక్కో చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకున్న అటువంటి జాతి ఇప్పుడు ఏమైంది? పడిపోయింది. మాలోడు మాదిగోడులాగా పడిపోయింది. అటువంటి జాతి ఇప్పుడు పతనమైపోయి ఎస్సీలుగా మారిపోయింది, ఎస్టీలుగా మారిపోయింది. అవి ఎక్కడి నుంచి వచ్చినా చెప్తాను మీకు తర్వాత. మిగిలిన మనుషులు కదా, మనుషులు వాడు కూడా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందిరా అంటే, సబ్జెక్టు చదివేవాడు ఏ కాడికి మేము యేసుక్రీస్తు నామంలో ఉన్నాం, మేము అసలు ఆయన చదువుట బతికిటెక్కిస్తూ చావైతే మేలు, ఇటువంటి మాటలు పౌలు చెప్పిన మాటలు నాకు మాట్లాడితే ఎవడు? నాకు అటువంటి క్రైస్తవుడు అసలు నాకు ఇష్టం ఉండదు. అతని దగ్గర కూడా రానివ్వను నేను వాళ్ళని. అందుకే నేను అలాంటి అసహించుకోండి. నేనేం చెప్తున్నాను, నువ్వు తప్పనిసరిగా నువ్వు చనిపోకూడదు. దేవుడిని నీకు అకాల మరణం ఇచ్చాడా? ఇప్పుడు ఆయన పేరేంటి, ప్రవీణ్ పగడగలని చంపేశారు. ఆయన తప్పది. మోసం చెప్పాలంటే తిరిగి అసలు ఒక్కొక్కడిని కత్తి వేసిన దెబ్బ తెచ్చేవాడు. ఆత్మరక్షణ చేసుకోవద్దా క్రిస్టియన్ అనేవాడు? ఆత్మరక్షణ చేసుకోవద్దా? నటువంటి భార్య పిల్లలు ఎందుకే మీరు కట్టుకోవడం? ఆత్మరక్షణ లేనప్పుడు, బైబిల్ వాక్యం చెప్పేటప్పుడు నీకు ఆత్మరక్షణ లేనప్పుడు, దేహరక్షణ లేనప్పుడు, ముందు దేహాన్ని రక్షించుకోవాలి కదా. నీకు భార్య పిల్లలు ఏమవుతారు? భార్య పిల్లల మీదకి అటువంటి పిల్లల్ని పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ఇక్కడున్నాడా? అప్పుడు ఎవడేమన్నాడు, ఇక్కడ బరువులు మోసేవాడు పక్కన ఎవడున్నాడు? కాపోడు ఉన్నాడు. కాపోడే కూర్చొని మాలోడే మాదిగొండ దండిస్తాడు, బైబిల్ పట్టిన చంపేస్తా అంటే సిగ్గుందా వాడికి ఏమైనా? వాడు కాపోడు ఓట్లేస్తే గెలిచాడు వాడేమన్నా? కమ్మోడు ఓట్లేస్తే గెలిచాడా? మాలోడు మాదిగొండ ఓట్లేస్తే గెలిచాడా? అందరూ కలిసి ఇష్టపడేస్తే వచ్చాడు. అది కూడా మీ క్రిస్టియన్స్ ఏమవుతున్నారు? మీ క్రిస్టియన్స్ ఏం చెప్పలేదు? ఈ సిగ్గుమల క్రైస్తవులు అందరూ ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు ఈ మాటలన్నీ? ఒక చేత్తో ఆయుధం పట్టుకొని అరే ఒక చేత్తో జస్ట్ గోడ అండి, కోట గుమ్మాలు కట్టి పడేశారు, దేవాలయంగా నిర్మించారు. అటువంటి రోషం క్రైస్తవుల్లో లేదా? హిందూ అనే పదానికి అర్థం తెలియని వాడు, ఒక బజారోడు వాడొచ్చి నేను కొడతంటే యేసుక్రీస్తు నామంలో తలదించుకున్నాం బ్రదర్. లేకపోతే ఏం చేశాడు? నీకు చేత కదని చెప్పు, బైబిల్ చెప్పడం చేత కదని చెప్పు, పక్కకు వెళ్ళిపో. బాబు మా వల్ల కాదు, మేము చెప్పలేము, ఈ మెసేజ్ మేము ఇవ్వలేము అని చెప్పు. అంతేగాని మేము కొట్టించుకుంటాము, మాకు యేసుక్రీస్తున్నాము మాకు తెలుసు, దట్ ఈజ్ రాంగ్. నువ్వు యేసుక్రీస్తున్నాము, యేసునే చంపబోయింది సైతాను, తెలుసా మీకు? అదే పుట్టినప్పుడు హేరోదు రూపంలో చంపబోయింది కదా. మరి ఆనాటికి అప్పుడే తప్పించాడు కదా దేవుడు.
అది కనపడతలేదు నీ కంటికి. ఇక్కడ ఎంత చక్కగా రాశాడంటే నేను ఒంటి చేత కట్టించాను రా బాబు నేను గోడ. ఈ యొక్క గోడలు మొత్తం మళ్ళీ ఈ పట్టణం మొత్తం నేను ఒంటి చేత కట్టించా. ఒక చేత్తో ఆయుధం, మళ్ళీ ఒక చేత్తో ఆయుధం. ఎవడన్నా వస్తున్నాడా కాపోడు నాకు తోడుగా ఉంటాడు. ఎలాగా? ఇదిగో వాడు బాకా ఊదాలి పక్కన కూర్చొని. ఒక చేత్తో ఆయుధం పట్టుకున్నాను, ఇంకో చేత్తో కత్తిని నడుము బిగించుకున్నాము మేము. బాకా ఊదేవాడు నా పక్కన ఉన్నాడు. బాకా ఊదేవాడు ఎవడాడు? కాపోడు నిలబడా. కాపోడు ఆ పని చేయాలి. ఇప్పుడు పోయి అధికారి కూర్చున్నాడు ఆయన. ఈ మాట ఎందుకు మాట్లాడతారు మీరు? ఎలా కాదు కదా మీరు మాట్లాడాల్సింది, ఏకరించి మీరు మాట్లాడలేదు. ఏదైనా అన్నా అనుకో మళ్ళీ అసలు మమ్మల్ని క్రైస్తవులు ఒక్కోటి రోషానికి వస్తాయి. ఒక్కోటి నోటికి వచ్చిన విధంగా మళ్ళీ కామెంట్లు పెడతాం. అరే ఇంత చక్కగా ఆఫ్టర్ ఆల్ ఒక గోడ అండి, గోడ కట్టుచున్న సమాచారం. ఇది వీళ్ళన్నీ ఎగతాళి చేసినప్పుడు గోడ కట్టుచున్న సమాచారం మొత్తం ఆ గోడలు ఎప్పుడైతే మొదలుపెట్టారో అక్కడి నుంచి బలు అర్పించి ఇవన్నీ వర్క్ చేయాలి. కాబట్టి ఈ పురాన్ని కట్టించి ఈ పురాన్ని కట్టించి మొత్తం చేయాలంటే అన్ని రకాల శక్తులు, దుష్ట శక్తులు అక్కడ ఉన్నాయి. అమ్మోనీలు ఉన్నారు, అరబీలు ఉన్నారు, అరబీ వాడు ఉన్నాడు అక్కడ, అమ్మోనీలు ఉన్నారు, అష్టోదీలు ఉన్నారు. వీళ్ళు గోడ కడతంటే వీళ్ళు ఎగతాళి చేయడం అనమాట. వాళ్ళందరూ వచ్చి ఎక్కడ కొడతారో ఎక్కడ చంపుతారో అని చెప్పి ఫైట్ చేయడానికి నిలబడంటారా, కత్తి తీసుకొని నిలబడంటారా, ఆయుధం పట్టుకుంటారా మీరు, ఒక్క చేతితో కట్టి పడేంటారా. ఎంత నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉండాలి అప్పుడు అక్కడ ఆ లెక్కన. బాకా ఉదయుడు ఏం చేయాలి అప్పుడు? బాకా ఉదయుడు కాపోడు అవుతాడు. అయ్యగారు ఇప్పుడు పోయి ప్రజాస్వామ్య వ్యవస్థలు దేవుడి యొక్క ఇచ్చినట్టు ప్రజాస్వామ్య వ్యవస్థలు కూర్చొని నేను సనాతన అని చెప్పేసి లంగా మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి ఎవడు మాట్లాడుతున్నాడు? ఇది ఎవడని మాట్లాడుతున్నాడా? ఈ సిగ్గుమల్ల క్రైస్తవుడు అని ఒక్కడ మాట్లాడుతున్నాడా? అదే సనాతని కొడుకుని ఈ రోజున మసిగొప్పు చేసి బయటపెట్టేవాడే యెహోవానా. ఆ యెహోవా ఆయన ఆ దేవుడు, ఆ సృష్టికర్త, ఆ బిడ్డ ప్రాణం కాపాడాడు, వార్నింగ్ ఇచ్చాడికి, ఆ కాపాడేవాడికి. బిళ్ళపల్లంగడం కాదు. ఒక పని చేసుకొని కూలోడు సనాతన అవుతాడా? చీకటి ప్రపంచంలో తెరగొడ్డలు వేసుకొని డ్యాన్స్ వేసేవాడు గొప్పడు అవుతాడా? ఒకప్పుడేమో బాకాలు ఊదుకొని తిరిగాడు. అప్పుడు బాకాలు వదిలినప్పుడు ఎవడికెందుకో సంక నాకడానికి కూలి పని చేసుకోవడం పోయాడు. ఇప్పుడు మళ్ళీ ఏమయ్యాడు? ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి కులాలు రెచ్చగొట్టి, మతాలు రెచ్చగొట్టి తయారయ్యాడు. ఇది క్రిస్టియానిటీ కనపడలేదా? ఎందుకు భయపడాలి క్రిస్టియానిటీ? బైబిల్ పట్టినప్పుడు ఎందుకు భయపడాలి? ఏ విషయంలో భయపడాలి? వాడికి రాజకీయ నాయకులు ఎందుకు భయపడాలి? అరే మోడీ అన్నవాడే వాడు నేను అడుక్కొని తిన్నాను. బాబు నేను అడుక్కొని తిన్నవాడిని, నేను టీ అమ్ముకున్నాను అన్నాడు. అడుక్కొని తిన్నవాడికి, టీ అమ్ముకున్న వాడికి వ్యవస్థలు అర్థమవుతాయా? అర్థమవుతాయా? అర్థం కావు. అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడు. ఇప్పుడు ప్రసంగి 5వ అధ్యాయం చూడు. నేను ఒకలానే చెప్తున్నాను. 9 వచనం, 5వ అధ్యాయం 9తో. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయమయందు మేలు కలుగును. ఉందా లేదా? ఇక్కడ ఉందా లేదా? రాజానుడు ఇప్పుడు ఎవడో ప్రజాపాలకుడేగా, వాడు అడుక్కునేవాడే కదా, అడుక్కుని తిన్న మోడీ వాడే కదా వాడు ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములయందు మేలు కలుగును. వాడు ఏ విషయంలో శ్రద్ధ చేస్తున్నాడు? ఆవు పెంట, ఆవు వచ్చ, నొసట బొమ్మలు పూసుకొని వాడు ఒక పనికి మాలిన చెత్త. వాడు ఈ సిగ్గుమాలినటువంటి రాజకీయ నాయకులకైనా, ఈ సిగ్గుమాలినటువంటి వ్యవస్థలకి, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంగిరిదిన నా కొడుకులకి జీతాలు తీసుకునేవాడికి కనీసం బుద్ధి, సిగ్గు, శరాలు ఉన్నాయా? క్రిస్టియానివాడు ఎందుకు చెప్పడం ఈ మాటలో? ఎందుకు మాట్లాడు? ఆడు మాట్లాడు. ఏదైనా ఉన్నావు అనుకో మళ్ళీ తప్పి మాట, పోలీసు కేసులు ఏంట్రా? ఇది ఒక దరిద్రం. మళ్ళీ పోలీసు వాడు ఎవడు కూడా బతకనే ఉన్నావు చూడు. ఎవడు బతకనే ఉన్నావు? బతికినంతకాలం ఈ బైబిల్ మాత్రం మాట్లాడుతాను నేను. చూడండి, ఇంక వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడట? వాడు ఏ విషయంలో మాట చూస్తున్నాడు? వాడు ఏ దేశంలో రాజు భూమి విషయమే తీసుకున్నాడు, శ్రద్ధ తీసుకున్నాడు. వాడు భూమిని తవ్వుతున్నాడు, చెట్టును నరికేస్తున్నాడు. వాడు అసలు మనిషికి పుట్టాడు? వాడేమన్నా
వాడికి సిగ్గు శరం ఉందా? వాడు కాపు కాసేవాడు కానీ బుద్ధి జ్ఞానం ఉందా? ఈ సనాతన బజార్లో అంజడుకులు సిగ్గుందా వాడికి? సనాతన వాడికి సనాతన ధర్మంలో కనీసం వాడి తల్లి చదువుకోవడానికి అవకాశం లేదు. సనాతన ధర్మంలో వాడి తల్లి బయటికి రావడానికి అవకాశం లేదు. సనాతన ధర్మంలో బయటకు వచ్చి మాట్లాడడానికి దాని హక్కు లేదు. దానికి ఆడడానికి నోరే లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేవాడు వాడి పెళ్ళానికి కూడా కనీసం నోరు ఇవ్వడానికి వీలేదమ్మని అలా అక్కడ చూసుకుంటే వెనక పోవాలి మన దేశం. ఎందుకంటే దేశాల్లో ఇతర దేశాల్లో హిందువుల మొత్తాన్ని కుక్కను కూడా కొడుతున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇంకా మీరు ఇండియన్స్ మాకు అవసరం పంపించేస్తున్నారు. వెళ్ళి దరిద్రం అలా ఉంది. చదువులు ఉండవు, సంధ్యలు ఉండవు, అక్షజ్ఞానం ఉండదు, ఐక్యూ లెవెల్స్ తక్కువ. ఏం చేయాలి? చూడండి ఇక్కడ చూడండి ఉందా లేదా? ఇప్పుడు వీడు ఏం చేస్తాను? ఏ విషయంలో చేస్తాను? ఏ దేశంలో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకున్నానో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగుతుంది. క్రిస్టియన్ వాడు మాట్లాడుతున్న ఈ విషయంలో క్రిస్టియన్ వాడు లెగిస్తే వాడు దశభాగాలు అంటాడు. వాడు లెగిస్తే ఏ ఆత్మలు అంటాడు. ఆత్మల భారం కంటే ముందు దేహభారం ఉంది కదరా దరిద్రుడా. ఆత్మల భారం కంటే దేహభారం ఏమైంది? ఎందుకు కనపడలేదు? దోచుకున్నంత ఇవ్వడమా? ఎవడు చెప్పాడు మీకు అసలు? ఇంకేముంది చూపిస్తాను చూడు ఇక్కడ. అది చదువుకోండి. ప్రసంగి 10వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడంటే, దేశమా దాసుడు నీకు రాజై ఉండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై ఉండుటయు నీకు శుభము. దేశాన్ని ఇప్పుడు ఏలేవాడేవాడు? దేశాన్ని ఏలేదేవాడు అడుకొని తినేవాడు. వాడు ఒక దాసుడు. ఇప్పుడు దేశం ఎలా ఉంది? శుభ్రంగా ఉందా? లేకపోతే తనుకుంటా కూర్చుందా? లేకపోతే పెంట తినకుండా కూర్చుందా? ఆవు పెంట తినకుండా కూర్చుందా? సిగ్గు ఎగ్గులు ఏమైనా ఒకడికైనా? క్రిస్టియానిటీ బైబిల్ పట్టేవాడికైనా బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఎందుకు బయలుదేరుతున్నారు ఒకడు? ఇది ఉంది కదా. దేశమా దాసుడు నీకు దాసయుండుటయు రాజయుండుటయు ఉదయంలోనే భోజనం కూర్చుండేవారు నీకు అధిపతులైనట నీకు అవశ్యమం. దేశం గురించి ఆలోచించలేని వాడు పనికి మాలిన వాడు. వాడు మోడీ అని అడుక్కు తినేవాడు. వాడు భారతీయుడు కాదు, వాడు ఒక పాలస్తీనా చెందినవాడు. వాడు మోడీ అనేది ఫిలిస్తీన్ వాడు. ఆదిలో మనకు ఒక మాట ఉంటుంది, ఇస్సాకు ఉన్న కాలంలో ఇప్పుడున్నటువంటి పాలస్తీనాకు పేరే ఫిలిస్తియా అనేవాడు. ఆడు ఫిలిస్తీయుడు, వాడు మోడీ అనేవాడు. వాడు ఆడవాళ్ళంటే లెక్క చేయడు. వాడు ఫిలిస్తీన్లకు ఆడవాళ్ళతో పని ఉండదు. ఆడవాళ్ళనే ఇష్టానురాజ్యంగా ఒక బొమ్మను చూసినట్టు చూస్తారు వాళ్ళు. పెళ్లి చేసుకున్నాక నిలబడరు వాళ్ళు. గాలి పటాలు ఇవన్నీ ఉందా లేదా అక్కడ? ఇప్పుడు దేశాన్ని వెళ్ళేవాడికి అశుభంలో ఉందా శుభంలో ఉందా? శుభంలో ఉన్నవాడు ఎలా ఉండాలి? వాడు గొప్పింటి వాడై ఉండాలి అంట. గొప్ప ఇంటి వాడ ఎలా అన్నాడు? వాడు గొప్పింటి వాడు ఎలాగుంటాడు? వాడు గొప్పింటి వాడికి ఆస్తి మీద ఇంట్రెస్ట్ ఉండదు, అసహ్యం వేస్తుంది. అందుకని గొప్పింటి వాడు ఉండాలి అక్కడ. అది గొప్ప ఇల్లు అంటే. డబ్బు ఉన్నవాడు ఆనందం. డబ్బు లేనివాడు వాడు పోగేసుకుండా కూర్చుంటాడు, అడుక్కొని తింటాడు. వాడు ఇప్పుడు వాడికి మోడీ అనేవాడికి అర్థం ఏంట్రా? మోడీ అనేవాడికి ఒక్క పీఠమే కావాలి. వాడికి జనంతో పని లేదు. వాడికి నేను ఆడియో అన్నానా? అసహ్యమైన వాడు వచ్చిన ద్వారం మీద కాండ్రించి ఉమ్ముతున్నా చెప్పండి ఎవరికైనా సరే. యాదవ బతుకులు చూడ. ఇప్పుడు ఈ పాప చెప్పిన మాట ఏంటి? సార్ మా బైబిల్లో సూర్యపట్టణం లేదు, నాశనపురం అని ఉంది అన్నది ఈ పాప. రైట్? పెద్ద ఆవిడ అయితే సారీ, సరే నేను చిన్న పిల్ల అనుకున్నాను. సరే ఏదన్నా కానీ ఎవరో ఒకళ్ళమ్మా. కనుక ఈ లాజరస్ అన్న ఆవిడ ఏం చెప్తుందంటే, మా బైబిల్లో సూర్యపట్టణం లేదండి, నాశనపురం అనే మాట ఉంది అంటుంది ఈవిడ. రైట్? అది నిజమే కదా. మరి ఇప్పుడు ఆ నాశనపురం అని ఎలా వస్తుంది?
దాని గురించి రెండు ఎక్స్ప్లెనేషన్ చేయాలి కదా మనం. చేద్దాం. ఎలా చేయాలి ఇప్పుడు? బైబిల్ ద్వారానే చేయాలి. కింగ్ జేమ్స్ వెర్షన్లో యెషయా గ్రంథం 19వ అధ్యాయం ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏమన్నాడు? ఎక్కడ బదే ఇక్కడ ఉంది, అది 19th chapter 18th verse. In the day shall 5 cities in the land of Egypt speak the language of Canaan and swear to the Lord of hosts, and one shall be called the city of destruction. Right? ఇది నేను చెప్పినటువంటి ట్రాన్స్లేషన్ లేదు ఏమి. అయితే ఇక్కడ మనం రూట్ వర్డ్కి వెళ్ళిపోవాలి. బైబిల్ మనకి, తెలుగు బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ బైబిల్ ఆదిమ హీబ్రూ మరియు గ్రీకు భాషల నుంచి తర్జుమా చేయబడినది అని రాశారు. అంటే ట్రాన్స్లేషన్లో మనం ఒకసారి ఆ పదాన్ని ఏమంటో తెలుసుకోవాలి. చూడండమ్మా, 18th chapter ఇక్కడ కనుక మనం తీసుకున్నప్పుడు ఎస్, ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇక ఈ పదాన్ని మనం తీసుకుందాం. డిస్ట్రక్షన్ అనే పదం తీసుకుందాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 18th version మనం తీసుకున్నప్పుడు దాని యొక్క పదానికి అర్థం ఇక్కడ ఇచ్చాడు. ఏమి? ఎలాగట? ద యాక్ట్ ఆఫ్ డిస్ట్రాయింగ్. ఎలాగంట? డిమాలిషన్, పుల్లింగ్ డౌన్, సబ్వర్షన్, రూయిన్ బై వాట్ ఎవర్ మీన్స్. బిల్డింగ్స్ నాశనం చేయటం, టవర్స్ను కూలగొట్టడం, మళ్ళీ తర్వాత అక్కడున్న వారి మొత్తాన్ని పారదోలి పెట్టేయటం. ఇంకేముంది ఇక్కడ? ఆ ఏరియాలో ఉన్నటువంటి గడ్డిని కానీ, చెట్లు కానీ, పొలాలు మొత్తాన్ని సర్వనాశనం చేయటం. ఏరియాలో ఒకవేళ ఫారెస్ట్ కనుక ఉంటే ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం కొట్టివేయటం. ఇప్పుడు వాడు చేస్తున్న అదే కదా, టీ అమ్ముకున్నాడు, ఆ ముసలు చేసే పని అదే కదా వాడు. వాడికి ఆ ఊతను ఇచ్చింది ఎవడు? ఈ ఆవు పెంట ఆవచ్చు తాగేవాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్తాగా. ఈ గ్రాస్ ఇవన్నీ ఇదిగో ఇదంతా ఇంత వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు కోపం ఆగిపోతుంది. వాడు కనుక దొరికితే మాత్రం అసలు ఎంటర్ దగ్గర మాత్రం మొక్కం చెప్పులతో కొట్టాలని కొడుకుల్ని రోడ్డు మీద ఉరి తీయాలా వీళ్ళందరినీ. ఇలా చెట్లు మొత్తాన్ని సర్వనాశనం చేస్తాడా లేదా వాడు? అరవళి పర్వతాల మొత్తాన్ని. దీనిని సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటారు. ఇప్పుడు మీ జోధ్పూర్లో లేదా? జరగట్లేదా? ఓకే, కాసేపు అన్నారు. డెత్, మర్డర్, నరంతుడు కదా వాడు. స్లాటర్, చూడు ఎన్ని పదాలు ఇచ్చా చూడండి. ఇక్కడ నాశనం చేసేవాడు. ఇప్పుడు చేస్తున్నదే కదా, వాడు చేసేది అదే కదా. ఇది సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నాడు ఆనాటి కాలానికి ఆయన. ఎలా అవుతుందంట? ఆ దేశం మీదకి గ్రీకులు వస్తారు కనుక ఆ పదాన్ని అన్ని రకాలుగా చెప్పారు. అదేంటి సార్ ఈ మాట అన్నారు? మొదట్లో మీరు సూర్యపట్నం అన్నారు, మళ్ళీ ఇప్పుడు సూర్య, ఇప్పుడు నాశనం అన్నారు. ఎవరు ఏది కనపడలేదు ఏది అన్నారు అనుకోవాలిగా. అది రావాలిగా. అది కూడా చూపించిన తర్వాత మాట్లాడదాం. మనకు ఇంకో బైబిల్ ఉంటుంది, దాని పేరు ఇజ్రాయేలీల బైబిల్ ఉంటుందండి. ఇజ్రాయేలీల బైబిల్ ఇందాక మనం చూసినామో కింగ్ జేమ్స్ వెర్షన్, రైట్? ఇప్పుడు ఇజ్రాయేలీల బైబిల్ వాళ్ళేం రాశారు? నెవీమ్ అంటారు వాళ్ళు. దానిలో ప్రాఫిట్స్, దానిలో యెషయాను మనం తీసుకున్నాం. యెషయా తీసుకొని 19th chapterకి వెళ్ళిపోయాం. 19th chapter నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? మళ్ళీ 18th versionకి వెళ్దాం. చూడండి, ఎందుకో ఇన్ ద డే దే షల్ బి సెవరల్ టౌన్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఇది కరెక్ట్. మళ్ళీ వాడు రాసిందన్నమాట. ఆ రోజులో అనేక టౌన్స్ వస్తాయి, వాటిలో
కొంతమంది లాంగ్వేజ్ కెనాన్ లాంగ్వేజ్ మాట్లాడతారు, కనాయిట్స్ లాంగ్వేజ్ మాట్లాడతారు. తర్వాత వాటిలో ఒకటి టౌన్ ఆఫ్ హీరెస్. టౌన్ ఆఫ్ హీరెస్ ఇది హీబ్రూ పదం. ఇక్కడ టౌన్ ఆఫ్ డిస్ట్రక్షన్ అనలా, టౌన్ ఆఫ్ హీరెస్ అంటే హీరెస్ అనే పదానికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి నాశనము, రెండవది సూర్యుడు అని. ఈ 2 రకాల అర్థాలతో బైబిల్ యొక్క ట్రాన్స్లేషన్ జరిగింది అని అర్థం. అది కూడా ఇంకో ఉంది, చూపిస్తాను. అది ఇంకెక్కడ ఉంది క్రిస్టల్ క్లియర్ ఇంకా చూపిస్తాను మీకు నేను అర్థం అవడం కోసం. ఈ హీరెస్ అనే పదానికి 2 రకాలుగా వస్తుంది. 2 రకాలని చెప్పాను, ఒకటే డిస్ట్రక్షన్, ఒకటి సూర్యుడు అని చెప్పాను, రైట్. ఇప్పుడు అది కూడా చూపిద్దాం, ఇంకా క్లియర్గా ఉంటుంది కదా. చూడమ్మా, సేమ్ ఇందాక ఏం చెప్పాను, కింగ్ జేమ్స్ వెర్షన్కి వెళ్ళిపోయాం మనం. మళ్ళీ కింగ్ జేమ్స్ వెర్షన్ నుంచి తీసుకున్నా. కింగ్ జేమ్స్ వెర్షన్ నుంచి 19th చాప్టర్ 18th ఇక్కడికి వెళ్ళి చూసాం. ఇదిగో చూసుకోండి, యెషయా 19th చాప్టర్ 18 వర్స్. ఇది లాంగ్వేజ్, ఇది లిప్. ఒకటేంటంటే డిస్ట్రక్షన్, రెండవది లేదంటే ఆఫ్ హేరెస్ లేదా ది సన్. ఇన్ని రకాలైనటువంటి మాటలతో వీటిని మనం పర్యాయ పదాలు అని అంటాం. కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ నుంచి ఆలోచిస్తే డిస్ట్రక్షన్ అనేది రాజకీయ నాయకుల వలన జరుగుతుంది అని అర్థం. నాశనపురం ఎక్కడి నుంచి మొదలైంది, దానికి ఆరిజిన్ ఎక్కడ అంటే ఈజిప్టులో ఉన్నటువంటి పట్టణము. 5 పట్టణాల్లో ఒక పట్టణంలో నుంచి నాశనకారులు బయలుదేరారు కాబట్టి దానిని నాశనపురం అన్నాడు ఆయన. నాశనకారులు ఎలా బయలుదేరతారో దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దీన్ని సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నారు. తర్వాత ఇంకో మాట ది సన్. సిటీని ఏమన్నాం, ద సిన్ సిటీ అన్నాం. సో ఇన్ని రకాల వెర్షన్లో బైబిల్ మనకి వస్తుంది. దీన్ని ఎగ్జాక్ట్గా సమాజానికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దేవుని చేత ప్రేరేపించబడితేనే మాట్లాడగలుగుతారు. ఎలా పడితే అలా మాట్లాడలేరు, మాట్లాడినా కూడా సమాధానం చెప్పలేరు ఎవడని అడిగినప్పుడు. సమాధానం చెప్పగలిగే దమ్ము బైబిల్ పట్టిన వాడికి రావాలి. లేనప్పుడు నోరు పుసుకు కూర్చోవడమే. పాస్టర్లో ఏడుస్తూ ఉంటాడు, వాడు ఏడుస్తాడు, నువ్వు ఏడుస్తావు, సరిపోయి. కనుక ఇదండి అర్థమైందమ్మా. కాబట్టి తెలుగు బైబిల్లో ఇన్ని రకాల పదాలు అర్థాలు రకరకాలుగా ఉండడానికి కారణం ఇది ఇలా ఉంటుంది. డిస్ట్రక్షన్ అంటారు. నాశనపురం నుంచి బయలుదేరే వీళ్ళంతా ఎవరో, మేము పెద్ద గోత్రికులం, తూపుగలం, మా గోత్రాలన్నీ ఎలా ఉంటాయో తెలుసా అన్నాడు. అదేదో చూపిస్తాను చూడు, ఇప్పుడే చూపిస్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో చూడండి, మనకు ఒక సామెత కూడా పుట్టుద్ది. నేను కొంచెం అది స్టడీ చేసి నేను పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత. కాగా 14th లైన్. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును. క్రీస్తు అంటే ఏం చెప్పుకున్నాం, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకరుడు క్రీస్తు అంటే. నేను మరలా ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును. ఇప్పుడు జ్ఞానులు అంటే ఎవరు, వేద పండితులే కదా. జ్ఞానులు అంటే వేద పండితులే కదండి. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి మంతుల బుద్ధి మరుగైపోవును. బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుందట, జ్ఞానుల జ్ఞానం అర్థమైపోతున్నప్పుడు జ్ఞానులు పండితులే అయితే వాడికి పుట్టిన సంతానం ఏమైంది, పరమసుంట. పండిత పుత్ర పరమసుంట. జ్ఞానుల జ్ఞానము వ్యర్థపడుతున్నాం అంటే అదే కదా. ఒకడు జ్ఞాని, ఇప్పుడు నేను జ్ఞాని అనుకుందాము. తర్వాత ఏమైంది, నా కుమారుడికి నా యొక్క బుద్ధులు రాలా, వాడు పరమసుంట అవుతాడు. ఆశ్చర్యకరం అంటే అది. ఈ రోజున ఎవడైనా కానీ వాస్తవాల సమాజాన్ని చెప్తున్నాడా, అందరూ పనికి మాల సుంటలాగా తయారయ్యారు.
తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయు చూసు వారికి శ్రమ. ఇది సబ్జెక్ట్ ఎలా చెప్పుకోవాలి కనీసం. ఎందుకని నేను రాసుకున్నా, ఇక్కడ రాశాను సబ్జెక్ట్. ఇమీడియట్గా రాసుకుంటాను నేను, నాకు చదువుతుంటే ఇమీడియట్గా నాకు వచ్చినటువంటి ఆలోచన ఏదైనా పక్కన నోటుగా రాసుకుంటాను. క్రైస్ట్ బహుగా ఆశ్చర్యకాలు చేసేవాడు క్రైస్ట్ మాత్రమే. ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి చచ్చినోడి దగ్గర నుంచి, కుంటోడి దగ్గర నుంచి, గుడ్డోడి దగ్గర నుంచి అందరూ బాగు చేశారు కాబట్టి అది ఆశ్చర్యకరము. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ ఏరియాలో ఇదే జ్ఞానంలో ఆయన కళ్ళ ముందున్నారు, అందరూ పనికి మాలిన అయ్యారు, వాళ్ళ యొక్క జ్ఞానము వ్యర్థమైపోయింది. ఎంతకంటే గొప్ప విషయం ఏముంటుంది ఇక్కడ? ఇదే కదా పండిత పుత్ర పరమాత్మ అంటే. ఇంకా కొత్తగా ఏమైనా ఉందా? ఇంకా ఉంది, కొత్తగా చాలా ఉంటుంది, చూపిస్తాను చూడు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 13 నుంచి తీసుకుందాం. సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి, ఐగుప్తు గోత్ర నిర్వాహకులు. గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చినారా ఇప్పుడు? అరే దరిద్రుడా, పనికిమాలుడా, సిగ్గుమలం చేతే మేము సూర్యవంశం, రాళ్ళ వంశం, రప్పల వంశం, తోపుల వంశం బయలుదేరతారు కదరా. ఆ వంశంలో గోత్రాలు ఉన్నాయంట కదా, అక్కడెక్కడో మసి చేసి పెట్టాడు యెహోవా. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. ఇప్పుడు కూడా ఇండియాలో కూడా దొరుకుతుంది అదేగా. ఇండియాలో గోత్రాలు లేవా? గోత్రాలు ఉన్నాయా లేవా? మరి ఐగుప్తులో ఉన్నటువంటి గోత్రాలు ఎక్కడికి ఎందుకు వచ్చినాయి? ఏ రకంగా వచ్చినాయి? ఎవడికి బుద్ధి జ్ఞానం లేదా? ఆలోచించట్లేదా? బైబిల్ చదవట్లేదు మీరు? ఏ కారణం చేత బైబిల్ చదవట్లేదు? వాడు సొంతూరు తప్పించుకుంటారా? సిగ్గుండాలి కదండి, కొంచెం జ్ఞానము ఆడితో పాటు ఉండాలి కదండి, ఉంటే బాగుంటుంది. కనుక ఇదిగో మార్గము తప్పునట్లు చేశారు కాబట్టే అది నాశనపురం అయింది. అది ఇందుకు ఇక్కడే నాశనపురం ఎందుకైందంటే సూర్యపట్టణం అన్నారు దాన్ని. సూర్యపట్టణంతో పాటు కాదు సార్ మా బైబిల్లో నాశనపురం ఉందండి అన్నారు. నాశనపురం అంటే మరి తప్పు చేశాడు కదా వాడు దరిద్రుడు. ఆ గోత్రాలు తప్పు చేశారా లేదా? గోత్రాలు చేసినవాడు. ఆ అధిపతులు తప్పు చేశారా లేదా? సోయర్ అధిపతి, నోపు అధిపతి అందరూ తప్పు చేశారా లేదా? మేము పెద్ద గొప్పవాళ్ళం, పెద్ద చూపుగాళ్ళం, మంచి మంచి బట్టలు కట్టుకునే వాళ్ళం మేమంతా, మా ఏరియాలోకి మీరు ఎందుకు వస్తున్నారు అనట్లేదా వాళ్ళు? ఎక్కడ వచ్చింది ఇదంతా? ఐగుప్తు నుంచి వచ్చింది, భారతదేశం నుంచి పోయింది. అది చెప్పు తీసిన కొట్టాలకో నాకు కూడా ఉంది. అందుకే నాకు కోపం వస్తుంది, అందుకే తట్టుకోలేని కోపం వస్తుంది నాకు. ఇంత దారుణం చేసాం మేము. మేమని ఎందుకనంటే మా పూర్వీకులు వేసిన దరిద్రం, పడిపోయిన జాతి. ఇంత తప్పు చేస్తే మానవుడనేవాడు ఒక మానవుడి మీద ఇంత దారుణమైనటువంటి నీచమైన పనులు చేసి వాడు ఆడవాళ్ళని మగవాళ్ళని ఎట్లా పడతాడు అక్కడ నోటికి వచ్చినట్టు చేసి మేము గొప్పవాళ్ళం, మీరు పదే తోపులు తుపాకులంటే నాకు కూడా మొక్కల మీద కొట్టాలి కదా ఒక్కొక్కడిని. ఏం చేస్తారని మీరంతా క్రైస్తవుడు అనేవాడు. బైబిల్ ఏం చదవలేదు మీరంతా. నేనెందుకు చదవాల్సి వస్తుంది? నేను చదవలేదు. నాకు కనపడాయి, నీకెందుకు కనపడదు? నీకుండా బైబిల్లో ఉండే, నాకుండా బైబిల్లో నాకు ఉండే. నువ్వు చదువుతున్న బైబిలే, నేను చదువుతున్న బైబిలే. మరి నాకు కనపడిన నా కంట్లోకి వచ్చినవి నీ కంట్లోకి ఎందుకు లేవు? అంటే నీ కన్ను దరిద్రం ఉంది, ఈ లోక ఆశల మీద ఉంది కాబట్టి నువ్వు అలా బతుకున్నావు. నాకు లేదా ఆలోచనలు లేవు. నేను శుభ్రంగా బతిచాలు, ఆ శుభ్రం ఎంత నా బిడ్డలకి ఇస్తే చాలు, ఇంకంతకు మించి ఏమో అవసరం లేదు, తీసి పక్కన పడే అని అనుకునేటువంటి జీవితం నాది. నా మీద కేసు వేయటం మీద దరిద్ర, నా మీద వేసామంటే ఎవడ నిలబడ్డా నువ్వు చస్తావు ముందు నాకు వ్యతిరేకంగా వస్తే. నేను చెప్పేది కూడా అదే. నాకు వ్యతిరేకంగా ఎవడేసినా చచ్చిపోతాడు. నాడు రాజకీయ నాయకుడు కావచ్చు, అధిపతి ఎవడైనా కావచ్చు. నేను అందుకే ఎంత స్ట్రాంగ్గా ఉంటాను. యెహోవా యందు భయభక్తులు బహుధైర్యాన్ని పుట్టిస్తాయి. మానవుడి గురించి పట్టించుకోడాడు. మానవుడు అడ్డం వచ్చినా సరే పనికిరాడు. భార్య పిల్లలు అడ్డం వచ్చినా సరే కుదరదు, వెళ్ళిపో పక్క పో అంటారు. నాకు దేవుడు అంటే అంత ఇష్టం. అందుకే నేను ఏమంటానంటే నాకు దేవుడే ఇష్టం ముందు, తర్వాతే ఎవరైనా. నా భార్య అయినా, నా పిల్లలైనా, నా తల్లిదండ్రులైనా సరే, ఎవడైనా సరే ముందు దేవుడు, తర్వాత తల్లిదండ్రులు. నాకు ఫ్యామిలీ ఉంటే నాకు ఫ్యామిలీ తర్వాత, అంతే. ఇంత స్ట్రాంగ్గా చదవాలి.
అంత స్ట్రాంగ్గా చదివితేనే దైవ జ్ఞానం సమాజానికి ఇవ్వగలుగుతుంది, వెళ్ళిపోతుంది. మరి ఎందుకు బూతులు ఉన్నాయిరా? ఇదే వాక్యంలో చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 30వ అధ్యాయం 27వ వచనంలో చూడయా. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. దేవుడికి పెదవులు ఉన్నాయంటరా. ఆయన నాలుక దహించు అగ్ని వలె ఉన్నది. ఆయన ఊపిరి కుతికిల లోతు వచ్చు ప్రవాహమైన నదీ వలె ఉన్నది. పెదవులు, నాలుక, అగ్ని, నాలుక. అదేంట్రా మరి పౌలు ఎందుకన్నాడు అన్నమాట? అరే 4 జాగ్రత్తలు ఉంచుకుంటాను ఎందుకన్నాడు? యేసుక్రీస్తుని చూశాడు కాబట్టి, యేసుక్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నాడు కానుకనే ఆయన ఆ మాట మాట్లాడగలిగాడు. అంతే. నువ్వు దాన్ని పట్టుకొని అనబడద్దు. యెహోవా కోపం మండుతుంది. యెహోవా ఆయన పెదవులు ఉగ్రతతో నిండిపోయినాయి. యెహోవా ఆయన నాలుక దహించు అగ్ని వలె ఉన్నది. ఇన్ని ఉన్నాయి కాబట్టి నాలుక దారుణాతి దారుణమైన మాటలు, మానవుడు చేసే మాటలతోనే మాట్లాడతాడు ఆయన. వేశ్య, నీ తల్లి వ్యభిచారి, నీ తల్లి వేశ్య, అది చెట్ల కింద పానీయాలు కాసుకొని తాగుతుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇటువంటి మాటలతో ఆయన మాట్లాడతాడు. కనుక నాశనపురము అంటే అర్థము ఇన్ని రకాలుగా ఉంటుంది రాబా. ఆమె థ్యాంక్ యూ కామెంట్ పెట్టినందుకు. నీ వలన ఇంకో కొంతమంది ఈ విషయాన్ని గ్రహించగలిగారు. ఓకేనా తల్లి? కనుక అందరూ చెప్పండి. మీరు త్వరగా సమాజానికి ఎంత త్వరగా తీసుకెళ్తే మీరు సమాజంలో అంతమందిని రక్షించగలుగుతారు. శరీర ధర్మపరంగానైనా, న్యాయపరంగాను. ఇంకా న్యాయవ్యవస్థలు కూడా వెళ్ళిపోతాను. కోలేజం కూడా పక్కన కొడతాను చూడండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ఎందుకంటే 47 minutes అయింది, చాలా ఎక్కువ ఉంది. సరే, ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్.